పిల్లలు, ఈరోజు మనం ఒక కార్మికుడు భగవంతుడి మొక్కుబడిని మర్చిపోయినందువలన ఏమి జరిగింది, మొక్కుబడి గుర్తుకు వచ్చి తాను త్వరలో ఆ మొక్కుబడిని తీర్చుకుంటానని స్వామివారికి విన్నవించుకుంటే ఎలాంటి మంచి పరిణామాలు జరిగాయో ఈ కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు మొక్కుబడి. కోటేశ్వరరావు విద్యుత్ పనులు చేసే కార్మికుడు. ఎక్కువగా ఇళ్లకు విద్యుత్ తీగలు అమర్చడం, విద్యుత్తుకు సంబంధించిన ఇతర పనులు చేసేవాడు. సంపాదన ఒక మాదిరిగా ఉండేది. అతను అనంతపురం పరిసరాల్లో ఒక గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కోటేశ్వరరావు లలితాంబకు వివాహం అయిన 2 ఏళ్లకు ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు శ్రద్ధ. ఆ పిదప 5 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆ దంపతులు ఇరువురు పుత్ర సంతానం కోసం పరితపిస్తున్నారు. ఒకరోజు కోటేశ్వరరావు తనకు పుత్ర సంతానం కలిగితే తన ఇంటి దగ్గర నుండి కాలినడకన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం గుడికి వచ్చి పూజ జరిపించి హుండీలో 1116 సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. మొక్కుకున్న సంవత్సరానికి ఒక పుత్రుడు జన్మించాడు. పుత్రుడికి గణపతి అని నామకరణం చేశారు. తన పనులలో మునిగిపోయి ఇంటి పనుల ఒత్తిడికి మొక్కును చెల్లించడం మరిచాడు. పుత్రుడు జన్మించి సంవత్సరం దాటినా మొక్కును తీర్చుకోలేదు. ఒకరోజు శ్రద్ధకి విపరీతమైన జ్వరం వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. 5 రోజులైనా జ్వరం తగ్గలేదు. తన చేతిలో ఉన్న డబ్బు కూడా అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా తను వీరబ్రహ్మేంద్ర స్వామికి మొక్కుకున్న సంగతి గుర్తుకు వచ్చింది. చాలా బాధపడ్డాడు. త్వరలోనే మొక్కు తీర్చుకుంటానని ఆ స్వామికి చెప్పుకున్నాడు. అనుకున్న వెంటనే పాప జ్వరం పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం కుదుటపడింది. ఇంతలో తనకు తెలియని వ్యక్తి ఒకతను వచ్చి తన ఇంటికి విద్యుత్ పనులు చేయాలని ముందుగా 5,000 రూపాయలు డబ్బులిచ్చి ఒక 10 రోజుల్లో పని మొదలుపెట్టమని చెప్పాడు. ఆ డబ్బుతో ఆసుపత్రి బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాడు. బిల్లు కట్టగా మిగిలిన డబ్బు దగ్గర ఉంచుకొని 3 రోజుల తర్వాత కందిమల్లాయపల్లి బయలుదేరాడు. ప్రతిరోజు రాత్రి సత్రాలలో బస చేస్తూ 5వ రోజున కందిమల్లాయపల్లె వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో బస చేశాడు. 6వ రోజు ఉదయమే మఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపించి హుండీలో తన మొక్కు 1116 రూపాయలు సమర్పించుకున్నాడు. ఆ రాత్రి అక్కడ బస చేసి మరునాడు ఇంటికి బస్సులో పయనమైనాడు. ఇంటి దగ్గర తాపీగా కూర్చొని తనకు 5,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని ఆలోచించాడు. ఆ వ్యక్తిని తను ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు. అతనికి రాత్రి నిద్రలో వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపించాడు. నీకు ఆసుపత్రిలో సహాయం చేసిన వ్యక్తి మరెవరో కాదు, నేనే అని చెప్పడంతో వెంటనే లేచి కూర్చున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది, తనకు సహాయం చేసిన వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామియే అని. ఈ విషయాన్ని తన భార్యతో కుమార్తెతో చెప్పాడు. అందరూ ఆనందించారు. పిల్లలు, ఇప్పుడు ఈ కథలో మనం కార్మికుడు మొక్కుబడి తీర్చుకున్న పిదప ఎవరు తనకు సహాయం చేశారో తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం. క్లుప్తంగా ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే, మొక్కుబడులు అశ్రద్ధ చేయరాదు. అనుకున్న సమయంలోనే మొక్కుబడులు తీర్చుకొని భగవంతుడి అనుగ్రహం పొందండి. ఇదే ఈ కథలోని నీతి.